ఒకప్పటి పెళ్లి భోజనాల్లో అయితే ఒక స్వీటు, ఒక హాటు, ఒక ఫ్రూటు పెట్టేవారు. స్వీట్ వచ్చేసరికి బూరి, హాట్ వచ్చేసరికి బజ్జీ, అలానే ఫ్రూట్ వచ్చేసరికి ఒక అరటిపండు. ఖచ్చితంగా ఈ 3 ఉండేవండి. కానీ ఆ మూడిట్లో మాత్రం నాకు అరటికాయ బజ్జీ అంటేనే చాలా ఇష్టం. అవి వేగుతుండగా వస్తున్న స్మెల్‌కే ఇంకా కూర్చొని అక్కడే తినేయాలన్నంతగా ఇష్టమనమాట. ఎప్పుడైనా అరటికాయ కూర చేసేటప్పుడు ఒక అరటికాయ అయితే పక్కాగా పక్కన పెట్టేస్తానండి. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ కోసం అనమాట. ఇంకా రెసిపీ వచ్చేసరికి చాలా ఈజీ. మనం మిరపకాయ బజ్జీ ఎలా వేసుకుంటామో అలానే పిండి కలుపుకోవాలి. కొంచెం శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, అలానే కొంచెం వాము, వీలైతే సోడా గుండ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా అరటికాయలు సన్నగా కట్ చేసుకుని వేపేసుకోవడమే. కానీ వేగుతుండగా వస్తున్న స్మెల్ చూసారు, చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో. అయ్యో, అడగడమే మర్చిపోయాను. ఇంతకీ మీ చిన్నప్పుడు పెళ్లి భోజనాల్లో అరటికాయ బజ్జీ పెట్టేవారా? పెట్టి ఉంటే కామెంట్ ఇచ్చేయండి. ఇంకా నాకైతే ఈ బజ్జీ చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువే చేసుకుంటాను. ఇంకా పిల్లలు కూడా తింటారు కాబట్టి సరే వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.